Hi everyone, welcome to demonstration of Oracle Fusion Financials అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ డెమాన్స్ట్రేషన్ లో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ గురించి ఈ జాబ్ డెసిగ్నేషన్ గురించి జాబ్ రోల్ గురించి ఈ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో జస్ట్ అ మినిట్. సో లెట్స్ డిస్కస్ అన్ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ కోర్స్ డీటెయిల్స్ అండి. సో మనకి బయట మనకి ఏమంటారు ఐటీ కోర్సెస్ జనరల్ గా డొమైన్స్ ఏమంటారు నాన్ టెక్నికల్ డొమైన్ నుంచి టెక్నికల్ డొమైన్ కి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, లేకుంటే ఐటీ సెక్టర్ లో జాబ్ ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ నవేడేస్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటుంది ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అండి. సో దీనికి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. సో ఏదైనా డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో సరిపోతుంది. ఓకే, ఎలాంటి టెక్నికల్ స్కిల్ సెట్ అవసరం లేదండి. అండ్ మీరు వేరే డొమైన్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీ డొమైన్ని ఈ ఐటీ డొమైన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే విత్ ఇన్ ఒక 3-4 months కోర్స్లో మీకు ఈ ఈ పర్టికులర్ డొమైన్ మీద మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఎలాంటి టెక్నికల్ స్కిల్ సెట్ అంటే నథింగ్ బట్ మీకు జావా స్క్రిప్ట్స్ అంటే కానివ్వండి, ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ కానివ్వండి, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో అలాంటి స్కిల్ సెట్ ఏం అవసరం లేదండి. జస్ట్ ఫంక్షనల్ సెటప్స్ అండ్ ఫంక్షనాలిటీస్ మీద ఉంటుంది. ఓకే, సెటప్స్ అండ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మీద సెటప్స్ చేయడం, దాన్ని ఆ సెటప్స్ యూస్ చేసుకొని ఫంక్షనాలిటీస్ ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, సో వీటి మీదే ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా మీరు లెర్న్ చేయడానికి కానీ అండ్ దీని మీద వర్క్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, సో ఐటీ ప్రజెంట్ ఐటీ ఎలా ఉంటుందంటే జనరల్గా ఐటీలో డెవలపర్స్ కానివ్వండి, ఓకే, చాలా మంది వీకెండ్ మాత్రమే చాలా ఫ్రీగా ఉంటారు. మళ్ళా మండే వచ్చిందంటే, సో నాన్ ఐటీ కానీ ఐటీ కానీ ఏదైనా కానీ మండే వస్తే మాత్రం మళ్ళా వర్క్లోకి వెళ్ళాలి. ఇంకా ఆ ప్రెజర్ స్టార్ట్ అయిపోద్ది. బట్ ఈ ఆర్కిల్ ఫ్యూజన్ లో ఈ కోర్స్ ఈ పర్టికులర్ డొమైన్ లో ఎలా ఉంటుందంటే మీకు అంత ప్రెషర్ ఉండదండి. వర్క్ ప్రెషర్ అసలు ఉండదు. ఓకే, సో మీకు వీకెండ్స్ ఎలా ఉంటుందో అప్రాక్సిమేట్ గా మీకు వీక్ డేస్ లో కూడా ఎలా ఉంటుంది. వీకెండ్స్ లో ఎలా ఉంటుందో వీక్ డేస్ మండే టు ఫ్రైడే కూడా వితౌట్ ప్రెషర్ మీరు వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళి రావడం, ఆ వర్క్ చేయడం అంతే, అంత అంత సింపుల్ గా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఆ, ఏమంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ కోర్స్ మీద నేర్చుకుంటారో, దీని మీద మీకు స్కిల్ సెట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయో, సో అప్పుడు మీకు ఇంకా లైఫ్ ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఓకే, సో నేను కూడా డొమైన్ చేంజ్ అయిన ఉండే, బట్ ఇప్పుడు కాదు, 10 years బ్యాక్ అయింది. సో దీని మీద ఏంటంటే ప్రజెంట్ క్లౌడ్ మీద బాగా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఇదివరకు ఆన్ ప్రిమ్ ఉండేది ఆర్కిల్ అప్లికేషన్ అనేది, ఆర్కిల్ ఈబిఎస్ ఉండేది. ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ మీదకి కన్వర్ట్ అవుతున్నారు అందరూ. సో నవడేస్ ఏంటంటే దీని మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి మార్కెట్లో. సో మీరు మార్కెట్లో ఈవెన్ ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, లేకుంటే మీరు ఓన్గా అనాలిసిస్ మీరు ఓన్గా చెక్ చేసుకోండి. ఆర్కిల్ ఫ్యూజన్ మీద కరెంట్ మార్కెట్ అయితే బాగుంది. ఓకేనా? సో సో బిఫోర్ గోయింగ్ టు దాట్, మనం కోర్స్ గురించి డిస్కస్ చేసే ముందు నా గురించి చెప్పాలంటే, మై నేమ్ ఇస్ మహేష్ అండి. నాకు ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. కరెంట్ నేను ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఫంక్షనల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కూడా దాని మీద, ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ మీద. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ని, యాజ్ వెల్ నాకు టెక్నికల్ స్కిల్స్ సెట్ కూడా ఉంది. సో టెక్నికల్ కన్సల్టెంట్ కూడా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో బేసిక్ అయితే నా బేస్ స్కిల్ సెట్ అయితే మాత్రం ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే టెక్నికల్ అనేది చాలా ఈజీ అనమాట. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు ఈజీగా టెక్నికల్ స్కిల్స్ సెట్ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అదే టెక్నికల్ వాళ్ళకి ఫంక్షనల్ నేర్చుకోవాలంటే కష్టం. ఎందుకంటే ఈ ఆర్కిల్ ఫ్యూజన్ లో టెక్నికల్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్.
చాలా తక్కువ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అదే మన అదే ఐ మీన్ ఫంక్షనల్ అనుకోండి, ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. టెక్నికల్ నేర్చుకోవడం కష్టం. అదే ఫంక్షనల్ అయితే టెక్నికల్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. సో కామన్ గా నాకు చాలా మంది కాల్ చేసినప్పుడు కానివ్వండి, ఓకే, ఆ, ఈ కోర్స్ మీద ఎక్కువ మందికి ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉన్నా, నేను ఫేస్ చేసిన కామన్ క్వశ్చన్స్ గురించి. సో ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు? ఓకే, ఎవరైనా కానీ ఎలిజిబుల్ అండి. అంటే ఐ మీన్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, అండ్ మినిమం ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండని ఫ్రెషర్స్ కానివ్వండి, మాక్సిమం 10 years వేరే డొమైన్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా దీని మీద ఐ మీన్ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, ఈ డొమైన్ కి చేంజ్ అవ్వచ్చు. ఓకే. సో ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి? మార్కెట్లో మీకు చాలా కోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇదేంటంటే నాన్ టెక్నికల్ గా, ఒక ఐటీ సెక్టార్ లో నాన్ టెక్నికల్ గా ఒక ఐటీ జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఓకే, ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కి చేంజ్ అవుతున్నారు అంటే మీరు నాన్ ఏమంటారు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నారు, లేకుంటే ఏదైనా అకౌంటింగ్ సెక్టార్ లో ఉన్నారు. సో ఇన్సూరెన్స్ దాంట్లో వేరే అదర్ దాన్ ఐటీ వేరే దాంట్లో ఉన్నారనుకోండి, దాని నుంచి ఇప్పుడు మీరు ఐటీ సెక్టార్లోకి మూవ్ అవ్వాలనుకుంటుంటే ఈజీగా లెర్న్ చేయగలిగేది, ఈజీగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీకు జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ గ్రాప్ చేయగలిగేది ఒక కోర్స్ ఏమైనా ఉందంటే ద ఆర్కిల్ ఫ్యూజన్. సో దీంతో పాటు చాలా ఉన్నాయి కోర్సెస్. కాకపోతే వాటిలో టెక్నికల్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ మోర్ దెన్ 5 to 6 months కోర్స్ తీసుకోవడానికి టైం పడుతుంది. ఆ స్కిల్ సెట్ మళ్ళీ మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 1 year పడుతుంది. సో సో మీకు చాలా టైం పడుతుందండి అది. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో అందరూ చూస్ చేసుకునేది కూడా ఇదే. అందరూ చూస్ చేసుకునేది కూడా ఈ ఆప్షనే. సో దీని మీద కాల్స్ ఎలా ఉంటాయండి? సో మీ పర్ఫెక్ట్ గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మీరు అప్రోచ్ అయితే డెఫినెట్ గా దీని మీద కాల్స్ బాగున్నాయండి. ప్రజెంట్ కూడా నాకు వస్తున్న మీన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన స్టూడెంట్స్ నుంచి కానివ్వండి, బయట మార్కెట్లో కానివ్వండి, ఓకే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కానివ్వండి, దీని మీద అయితే కాల్స్ బాగున్నాయి. ఓకే. సో నేను ఇంతవరకు ఆర్కిల్ ఫ్యూజన్ దీని మీద, ఈ డొమైన్ మీద కాల్స్ తక్కువ ఉన్నాయి, లేకుంటే ఈ టెక్నాలజీ మీద ఇప్పుడు డౌన్ ఫాల్ ఉంది, ఇప్పుడు కాల్స్ లేవు అనే వాడైతే నేను వినలేదండి. ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకోసం అంటే క్లౌడ్, ఇప్పుడు అందరు క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నారు. ఇదివరకు ఆన్ ప్రెమిసెస్ మీద ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ కి మూవ్ అవుతున్నారు అందరూ. సో దీనికి ఈ పర్టికులర్ స్కిల్ సెట్ మీద, ఫంక్షనల్ కన్సల్టెంట్ స్కిల్ సెట్ మీద డిమాండ్ అనేది ఎక్కువ ఉందండి. ఓకే. సో దీని మీద ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటే మినిమం ఎక్స్పీరియన్స్ నుంచి, ఓకే, మీరు 4 to 5 years ఎక్స్పీరియన్స్ అట్లా పెట్టుకోగలిగితే మాత్రం స్టార్టింగ్ మీకు 10 to 15 అలా ఉండొచ్చు. ఓకే. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఇది చాలా బెనిఫిట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ దీని మీద, ఈ పర్టికులర్ ఏమంటారు ప్రొఫైల్ మీద మీకు 8 to 10 నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజెస్. ఓకే. సో దీని మీద ప్రాక్సీ గురించి కూడా చాలా మంది అడిగారు. సో ఇప్పుడు నేను చెప్పే కోర్సులు ఎలా ఉంటుంది అంటే మాక్సిమం మీ స్కిల్ సెట్ ఏమంటారు థియరిటికల్ గా కానివ్వండి, ఫంక్షనల్ గా కానివ్వండి, సెటప్స్ వైజ్ గా కానీ మీకు ఫుల్ స్కిల్ సెట్ ఇస్తానండి. ఓకే. ఎవ్రీ కి సంబంధించి అసైన్మెంట్స్ పెడతాను. ఎవ్రీ 2 modules కి సంబంధించి మీకు ఆ, ఏమంటారు మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. రియల్ టైమ్ సినారీస్ చెప్తాను. ఓకే. సో ఇంత ఏమంటారు డీటెయిల్ కోర్స్ అనేది డీటెయిల్ గా వెళ్తాను. అండ్ మీకు డ్రైవ్ లో కూడా వీడియోస్ ఉంటాయి కాబట్టి తర్వాత మీరు ఎప్పుడైనా కానీ రిఫర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే ఫస్ట్ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రాక్సీ గురించి మర్చిపోండి. ఫస్ట్ స్కిల్ సెట్ నేర్చుకోండి. దాని మీద మీరు ఓన్ గా ఇంటర్వ్యూస్ ట్రై చేయండి. సో మీకు ఒక పాయింట్ లో అర్థం అవుతుంది, ఓకే నాకు కొంచెం కష్టంగా ఉంది ఇంటర్వ్యూస్, మీ దగ్గర స్కిల్ సెట్ ఉన్నా కానీ ఒకవేళ మీరు గ్రాప్ చేయలేకపోతున్నారు, అలాంటి కేసులో మాత్రమే మీరు ఈ ఏమంటారు ప్రాక్సీస్ వీటికి వెళ్ళండి. కానీ అంతకుమించి మీ ఓన్ స్కిల్ సెట్ మీదే మీరు ఇంటర్వ్యూస్ కి ఫేస్ టు ఫేస్ వెళ్ళాలని ఆ, నా అడ్వైస్. ఓకే. సో మీకు ప్రీ ప్రీ జాబ్ అండ్ పోస్ట్ జాబ్, మీరు కోర్స్ నేర్చుకున్నంత కాలం, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ ఉంటుందండి. మీకు ప్రాక్టీస్లో ఎలాంటి డౌట్ వచ్చినా కానివ్వండి,
ఓకే. సో రెజ్యూమ్స్ మీద కానివ్వండి, ఇంకేదన్నా మీకు దీని మీద ఆపర్చునిటీస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఎప్పుడైనా మీకు అవైలబుల్ ఉంటాను. ఓకే. అండ్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు రియల్ టైం వచ్చే ఇష్యూస్ గురించి కానివ్వండి, మీకు సపోర్ట్ ఉంటుందండి. వాటి మీద ఎలాంటి కాస్ట్స్ ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఓకేనా? సో మీకు వచ్చే ఇష్యూస్ గురించి మీరు నాకు కాంటాక్ట్ చేస్తే దాని మీద మీకు అడ్వైజ్ ఇస్తాను నేను. సో ఇక్కడ మనకి కాంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ లో మీకు ఒక మాడ్యూల్ గురించి మనం చేయబోయే సెటప్స్ గురించి థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ టెర్మినాలజీ గురించి, ఆ వర్డ్ గురించి, దాని గురించి డీటెయిల్ గా మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత సెషన్ లో సెటప్స్ గురించి చెప్తాను. ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి దాంట్లో లిస్ట్ ఆఫ్ సెటప్స్ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అప్లికేషన్ మీద కూడా మీకు ఆ ఫంక్షనాలిటీస్ టెస్టింగ్ చేసి చెప్తానండి. ఆ ఫంక్షనాలిటీస్ మొత్తం అన్ని ఫంక్షనాలిటీస్ మీకు టెస్టింగ్ లో కవర్ అవుతాయి. ఓకే. సో ఇది ఎలా ఉంటే ప్రతి మాడ్యూల్ కి సంబంధించి మాడ్యూల్ అయిపోగానే ఆ మాడ్యూల్ మీద ఒక సెషన్ లో మీకు అసైన్మెంట్ లాంటిది పెడతాను. అసైన్మెంట్ ఇన్ ద సెన్స్ క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఫంక్షనాలిటీ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతాను. ఆ తర్వాత మాడ్యూల్ అయిపోగానే దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు పోస్ట్ చేస్తాను. సో నేను రియల్ టైమ్ లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి చెప్తాను. ఓకే. సో నేను రియల్ టైం వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్ గా నేను కొన్ని కొన్ని క్లయింట్ నుంచి వచ్చే ఇష్యూస్ నేను రిజాల్వ్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇష్యూస్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. ఓకే. ఎవ్రీ 2 మాడ్యూల్స్ అయిపోయాక మీకు 2 మాడ్యూల్కి ఒకసారి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. సో మాక్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే రియల్ టైం మీకు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో సో అలాంటి ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తాను. సో మీ కాన్ఫిడెంట్ అండ్ మీకు కాన్ఫిడెంట్ లెవెల్లో మీరు ఏమంటారు బిల్డ్ అవడానికి. ఓకే. మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం కోసం మీకు ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే. అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు. తర్వాత మనం ఎవ్రీ సెషన్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ సెషన్ రికార్డ్ అవుతూ ఉండేది మీకు జీ డ్రైవ్ లో పెట్టేసి ఆ, మీకు షేర్ చేస్తాను. మీ ఈమెయిల్ ఐడికి షేర్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ మీకు సెషన్ అటెండ్ అవ్వకపోయినా కానీ సెషన్ అటెండ్ అయినా కానీ మీరు ఒకసారి రీకాల్ చేసుకుని ఒకసారి మీరు ఆ సెటప్స్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానివ్వండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ మీకు ఆ వీడియోస్ ఉపయోగపడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇన్స్టెన్స్ ఇస్తానండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్స్టెన్స్ అనేది మీరు ఎప్పటి వరకైనా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది విజన్ ఇన్స్టెన్స్ ఎవ్రీ వీక్ అనేది రిఫ్రెష్ అవుతా ఉండిద్ది. బట్ మీకు అది రిఫ్రెష్ అవగానే కొత్త ఇన్స్టెన్స్ ఇస్తా ఉంటాం. సో దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు చెప్పిన ఆఫరింగ్స్ అన్ని కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. దాని మీద అడిషనల్ కోర్స్ ఫీ కాకుండా అడిషనల్ ఏవి ఉండవండి. మీకు బయట ఇన్స్టిట్యూట్ లో తీసుకుంటే ఇప్పుడు మీకు చెప్పిన రిజ్యూమ్స్ ప్రిపరేషన్ కానివ్వండి, తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ గురించి కానివ్వండి, రియల్ టైమ్ సినారీస్ గురించి కానివ్వండి. రియల్ టైమ్ సినారీస్ అంటే మీకు ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ అండి. ఈ 2 ప్రాజెక్ట్స్ గురించి మీకు డీటెయిల్ గా 10 to 15 సెషన్స్ చెప్తాను. ఓకే. దాన్ని రియల్ టైమ్ జాబ్ సినారీ అంటారు. సో దాని గురించి కానివ్వండి, తర్వాత మీకు ఆ, ఏమంటారు సో వీటన్నిటికి ఏంటంటే మీకు బయట అయితే అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే మీకు అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ మీకు కోర్స్ ప్యాక్ లోనే చెప్తానండి నేను. ఓకే. సో నేను కామన్ గా ఫేస్ చేస్తున్న క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను. ఆఫ్టర్ దిస్ డిస్కషన్ మనం ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. మధ్యలో ఏమొద్దండి, మీరు మొత్తం నోట్ చేసి పెట్టుకోండి. డిస్కషన్ అయిపోయిన తర్వాత మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మీకు ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అంటే ఏందో ఫస్ట్ మీరు జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో మీకు ఆన్ ప్రెమ్ అప్లికేషన్ ఉంది అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు మనకు కంప్యూటర్ సిస్టమ్ ఉంది. కంప్యూటర్ వితౌట్ ఇంటర్నెట్ కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ లో మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి, దాని మీద వర్క్ చేయాలంటే, లేకుంటే మీరు ఏమన్నా ఒక డేటా ఫైల్ ఒక సేవ్ చేసుకోవాలంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కావాలి. ఓకే. సో మనకి సి ఫోల్డర్ ఉంటుంది. ఓకే. సిలో మనకి విండో ఏమంటారు మన ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, ఏదైనా అప్లికేషన్స్ దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని మీద మాత్రం వర్క్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకొకటి మనం మనం వర్క్ చేసే ఫైల్స్ కూడా డేటా ఫైల్స్ అన్ని మనం ఆ ఇంటర్నల్ స్టోరేజ్ లోనే ఆ కంప్యూటర్ లోనే సేవ్ చేసుకుంటాం. అది మన పర్సనల్ ల్యాప్టాప్ గురించి. అదే ఆర్గనైజేషన్ లెవెల్లో
హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో క్రోర్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంటాయి డేలో. సో వీటన్నిటిని సింపుల్ గా ఒక ఒక సిస్టమ్ లో మెయింటైన్ చేయడం అనేది కష్టం అండి. సో దానికోసమే ఈ క్లౌడ్ అనేది యూజ్ చేస్తారు. క్లౌడ్ అనేది ఏంటంటే డేటా స్టోరేజ్ కోసం వాడతారు, అప్లికేషన్ రన్ చేయడం కోసం కూడా ఈ ఏమంటారు ఈ క్లౌడ్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి బయట మార్కెట్లో ఈ క్లౌడ్ ఫెసిలిటీ, ఇప్పుడు ఈవెన్ మీకు మొబైల్లో కూడా మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్లో జీ డ్రైవ్ ఉంటుందండి. సో దానికి మీరు సబ్స్క్రిప్షన్ పే చేస్తే దాని మీద మీకు వాడు కొంత డేటా ఇస్తాడు. ఈ డేటాలో మీరు డేటాను సేవ్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ కానివ్వండి, ఫొటోస్, వీడియోస్ ఇలాంటి డేటాను స్టోర్ చేసుకోవడానికి వాడు మీకు కొంత స్పేస్ ఇస్తాడు. ఓకే, 1 GB అని, 2 GB అని, లేకపోతే 1 TB 2 TB అలా డేటా మనకి ప్రొవైడ్ చేస్తాడు, స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, సో అలా ఇప్పుడు మనకి మార్కెట్లో ఆర్గనైజేషన్స్ లెవెల్లో, ఓకే, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు మెయిన్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానివ్వండి, IBM క్లౌడ్ కానివ్వండి, ఆర్కిల్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్, ఏమంటారు గూగుల్ క్లౌడ్. సో ఇలాంటి డిఫరెంట్ ఏమంటారు మెయిన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో వాటిలో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ గురించి చూద్దాం. సో వీటన్నిటిలో కంపేర్ చేసుకుంటే ఆర్కిల్ ఫ్యూజన్ అనేది చాలా ఫీజిబుల్గా ఉంటుంది. సో ప్రైస్ విషయంలో కానివ్వండి, సో ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి, థర్డ్ పార్టీ అప్లికేషన్కి ఇంటిగ్రేటెడ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్లో కానివ్వండి, సో ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ అంటే ఒక ఫంక్షనాలిటీ చేయాలంటే ఒక యూజర్ ఫ్రెండ్లీగా సింపుల్గా ఒక సింపుల్ ఫార్మాట్లో ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి అప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫామ్ బేస్డ్ ఉంటాయండి. ఓకే, ఫామ్ బేస్డ్ అంటే ఒక ఆప్షన్ నుంచి వేరే ఆప్షన్లోకి వెళ్ళే నావిగేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా ఉండదు. సింపుల్ మీరు గూగుల్ సెర్చ్ చేసి సెటప్స్లో కానీ ఫంక్షనాలిటీస్ కానీ ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఓకేనా. సో మార్కెట్లో అన్ని ఆ, ఏమంటారు కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఆర్కిల్ క్లౌడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు మార్కెట్లో. ఓకే, రీసెంట్గా కొన్ని వచ్చినాయి, అజ్యూర్ కానివ్వండి క్లౌడ్, ఇవి గూగుల్ క్లౌడ్ అనేవి రీసెంట్గా యాడ్ అయినాయి. అంటే ప్రీవియస్ వరల్డ్ అయితే మనకి ఆర్కిల్, IBM క్లౌడ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. రీసెంట్గా మనకి ఈ AWS కానివ్వండి, అజ్యూర్ కానీ ఇవి యాడ్ అయినాయి. ఆర్కిల్ క్లౌడ్ అనేది చాలా ఓల్డ్ అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అంటే ERP అప్లికేషన్ గురించి అండి. సో ఇది ముందు మనం డిస్కస్ చేసింది ఆర్కిల్ క్లౌడ్ స్టోరేజ్ డేటా మేనేజ్మెంట్ గురించి. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ERP అప్లికేషన్ గురించి. సో ఆర్కిల్ గురించి మనం ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు ERP అప్లికేషన్ గురించి అంటే, సో లెట్స్ సే ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి. ఒక కంపెనీ ఉంది. ఓకే, ఏదన్నా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లెట్స్ సే కియా. ఓకే, కియా కియా కంపెనీ వాడి దగ్గర ఒక 3-4 మోడల్స్ కార్స్ ఉన్నాయి. సో కార్స్ వాడు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడండి? కస్టమర్స్ దగ్గర నుంచి ఒక 100,000 క్వాంటిటీ డీలర్స్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. మాకు 1000 కార్స్ కావాలని చెప్పి ABC డీలర్ అనేవాడు కియా మోటార్స్ కి పెట్టాడు అనుకోండి. ఓకే, ఆర్డర్స్ పెట్టాడు. సో వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ 500,000 కార్స్ ఏమంటారు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ గ్యాదర్ చేసుకోవడం కానివ్వండి, ఓకే, మ్యాన్ పవర్ని కానివ్వండి, రిసోర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, ఓకే, ఆ 500 or 1000 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఇన్ టైంలో డెలివరీ చేయడం జరుగుతుంది. ABC డీలర్స్ అనేవాడికి డెలివరీ చేయడం జరుగుతుంది. సో మనకి పర్చేజ్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి, ఓకే, సేల్స్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి మనం రా మెటీరియల్స్ గ్యాదర్ చేసుకొని, ఓకే, మనం ఒక కార్ని, ఒక ఫైనల్ ప్రోడక్ట్ని కార్ని ప్రొడ్యూస్ చేసి అది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసి వాడి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకునే యాక్టివిటీ. సో ఇక్కడ నుంచి మనం ఈ యాక్టివిటీస్ మొత్తం ఒక ERP అప్లికేషన్లో జరుగుతాయండి. ఓకే, సో చూడడానికి చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ లో జరుగుతాయి యాక్టివిటీస్. సేల్స్ ఆర్డర్ ఒక దాంట్లో, మనకి రా మెటీరియల్స్ తెచ్చుకోవడానికి, ఒక కార్ తయారు చేయాలంటే జనరల్ గా టైర్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, స్పేర్ పార్ట్స్ అనేది కియా ఒకటి తయారు చేయదు. స్పేర్ పార్ట్స్ కంపల్సరీగా వేరే వాళ్ళ దగ్గర నుంచి, వేరే మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెచ్చుకోవాలి. ఈవెన్ ఐరన్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి.
బట్ వీడి దగ్గర ఏంటంటే వీడి దగ్గర వాడికి కావాల్సిన ఏమంటారు మోడల్లో ఏమంటారు మౌల్డ్ చేస్తాడు దాన్ని, కార్ని మౌల్డ్ చేస్తాడు. సో వాడి దగ్గర జరిగేది అది. కాబట్టి వాళ్ళకి ఏమంటారు రా మెటీరియల్ కానివ్వండి, ఇన్పుట్ సోర్సెస్ కానీ ఇవన్నీ బయట నుంచి తెచ్చుకోవాల్సింది. సో వీటన్నిటికీ వాడు అగైన్ రా మెటీరియల్ పర్చేజ్ చేసి అగైన్ సప్లైర్స్కి పేమెంట్ చేసేది కానివ్వండి. ఓకే. సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, మార్కెటింగ్ ప్రాసెస్, తర్వాత ప్లానింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్ గురించి కానివ్వండి, సప్లై చైన్ మేనేజ్మెంట్, రా మెటీరియల్స్ మెయింటెనెన్స్ కానివ్వండి. ఓకే. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ వర్క్ చేసే దాని గురించి కానివ్వండి, అకౌంటింగ్ యాక్టివిటీస్, మనకి ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత సేల్ చేస్తున్నాం, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పేమెంట్స్ వెళ్తున్నాయి. ఓకే. ఈ యాక్టివిటీస్ అన్ని మనకి ఎక్స్పెన్సెస్ ఎంత జరుగుతున్నాయి, ఎంప్లాయీస్ శాలరీస్ ఎంత పే చేస్తున్నాం, ఇవన్నీ అకౌంటింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఓకే. సేల్స్, మన ప్రొడక్ట్స్ ఐ మీన్ పర్ మంత్ ఎంత సేల్ చేస్తున్నాం, ఈ యాక్టివిటీస్ అన్ని ఒక సిస్టంలోనే జరుగుతాయండి. ఓకే. సో మేబీ ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క థర్డ్ పార్టీ అప్లికేషన్ బయట మార్కెట్లో అవైలబుల్ ఉంది. బట్ స్టిల్ మనకి ఈ ఈఆర్పి అప్లికేషన్ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఈ ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని ఓకే ఒక సింక్రనైజేషన్ అంటే ఒక సీక్వెన్స్ లో మనం ఆపరేట్ చేసుకోవడానికి ఈ ఈఆర్పి అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో మనకి నవడేస్ ఏమవుతుందంటే చిన్న ఆర్గనైజేషన్ దగ్గర నుంచి పెద్ద ఆర్గనైజేషన్ వరకు, సో చిన్న ఆర్గనైజేషన్ దగ్గర నుంచి క్లోర్స్ ఆఫ్ బిజినెస్ జరిగే ట్రాన్సాక్షన్ జరిగే కంపెనీస్ వరకు ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తున్నాయి. సో ఈఆర్పి అప్లికేషన్స్ అనేవి మనకి బేస్డ్ ఆన్ రేంజ్ ఆఫ్ బిజినెస్, బేస్డ్ ఆన్ రేంజ్ ఆఫ్ బిజినెస్ మనకి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తాం. చిన్నపాటి చిన్న చిన్న బిజినెస్లు అయితే వాళ్ళకి టాలీ కానివ్వండి, లోకల్లో చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటే అవి యూజ్ చేస్తాం. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీనేషన్స్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళకి కంపల్సరీగా ఏమంటారు గ్లోబల్ లెవెల్లో యూస్ చేసి ఈఆర్పి అప్లికేషన్ కావాలి. సో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది వన్ ఆఫ్ ది ఎంఎన్సి లెవెల్, ఓకే, గ్లోబల్ లెవెల్లో యూస్ చేసే ఈఆర్పి అప్లికేషన్. ఓకేనా. సో జనరల్ గా మనకి ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఈఆర్పి అప్లికేషన్ లో జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఇన్పుట్ లో మనకి ప్రొడక్షన్ సంబంధించి న్యాచురల్ సోర్సెస్ అనివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్, రా మెటీరియల్స్, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటిని గ్యాదర్ చేసి మనం ఒక ప్రొడక్షన్ తయారు చేస్తాం, ఒక ప్రోడక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తాం. ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం తయారు చేస్తాం, ఆ ప్రొడక్ట్స్ ని మనం కస్టమర్కి సేల్ చేస్తాం. సింపుల్ గా ఈ ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఏ బిజినెస్ లో జరిగేది ఇదే. ఓకేనా. సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ లో మనకి ఈ ఈఆర్పి సిస్టమ్ ని యూజ్ చేస్తున్నారు. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తున్నారు, సేల్స్ లో యూజ్ చేస్తున్నారు, ఎయిర్వేస్ లో, ఓకే, టూర్స్ అండ్ ట్రావెల్స్ లో యూజ్ చేస్తారు, మెడికల్ సంబంధించి హెల్త్ కేర్ వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఏమంటారు ఫుడ్ అండ్ బెవరేజెస్ లో, ఓకే, రీటైలింగ్ లో, అన్ని సెక్టర్స్ లో ఏదైనా ఒక బిజినెస్ ఉంది, ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తున్నారు అంటే కంపల్సరీగా దాంట్లో ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తారు. సో ఇన్ని సెక్టార్స్ లో ఈఆర్పి సిస్టమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కరెంట్ ఈ ఈఆర్పి అప్లికేషన్స్ మీద మనకి మార్కెట్ ఎక్కువ ఉంది. ఓకేనా. సో కరెంట్ మార్కెట్ లో ఈఆర్పి అప్లికేషన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. సో ఆర్కిల్ ఒకటి ఉంది, నెట్ సూట్ ఉందండి, జేడి ఎడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, సిబిల్, ఎస్ఏపి. సో ఇవి ఎక్కువ గ్లోబల్ లెవెల్లో, ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ మంది యూజ్ చేసే ఈఆర్పి అప్లికేషన్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవేనండి. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే ఆర్కిల్ ఏం చేసిందంటే ఈ రిమైనింగ్ ఉన్న నెట్ సూట్ కానివ్వండి, జేడి ఎడ్వర్డ్స్ కానివ్వండి, ఓకే, పీపుల్ సాఫ్ట్ కానివ్వండి, సిబిల్ కానీ వీటన్నిటిని అడాప్ట్ చేసేసింది, అంటే కొనేసారనమాట. ఆర్కిల్లో కలిసిపోయినాయి అవన్నీ. సో ఆర్కిల్లో మొత్తం ఈ బిజినెస్ సూట్ ఉంది, జేడి ఎడ్వర్డ్స్ ఉంది, సిబిల్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది, నెట్ సూట్ ఉంది, అండ్ న్యూగా ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కూడా యాడ్ అయింది.
ఓకే. ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో దీనికి వీటికి తేడా ఏంటి? సో ఆర్కిల్ ఈ బిజినెస్ కి ఆర్కిల్ ఫ్యూజన్ కి తేడా ఏంటి? సో ఇవి ఏంటంటే ఆన్ ప్రేమ్ అప్లికేషన్ అండి. సో ఆన్ ప్రేమ్ అప్లికేషన్ అండ్ క్లౌడ్ అప్లికేషన్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆన్ ప్రేమ్ అప్లికేషన్ లో సింపుల్ గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ని మీరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి దాని మీద వర్క్ చేయాలి. సో దాన్ని ఆన్ ప్రేమ్ అప్లికేషన్ అంటారు. తర్వాత ఈ ఇన్స్టలేషన్ ఏం అవసరం లేదు. మీకు సింపుల్ గా యూఆర్ఎల్ తీసుకొని యూఆర్ఎల్ లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యేదాన్ని క్లౌడ్ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దాని డిఫరెన్స్ ఏమవుతుందంటే, మీకు ఇక్కడ ఆన్ ప్రిమ్ అప్లికేషన్ లో స్టోరేజ్ ఇందాక మీకు చెప్పే సింపుల్ గా మన మొబైల్లో లోకల్ స్టోరేజ్ డివైస్ స్టోరేజ్ ఉంటుంది, క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. అవునా? సో డివైస్ స్టోరేజ్ అంటే ఆన్ ప్రిమ్ అప్లికేషన్ అండి. ఓకే. సో ఆన్ ప్రిమ్ అప్లికేషన్స్ లో ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ చేయాలి. సో మన ఆర్గనైజేషన్ లో సపరేట్ గా దానికి ఒక ఐటీ టీమ్ పెట్టాలి. లెట్స్ సే మన ఒక కంపెనీ ఉంది. మన కంపెనీలో ఈ ఆన్ ప్రేమ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా మనం మన ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ ఒక టీమ్ మెయింటైన్ చేయాలి. సో దీని గురించి మనం అంటే జనరల్గా దీని మీద కొంచెం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అదే క్లౌడ్ అనుకోండి, క్లౌడ్ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి మనం ఆ సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకొని మన వాళ్ళకి ఆ సర్వీసెస్కి సంబంధించి మనం పే చేస్తూ ఉంటే ఈవెన్ మన ఆర్కిల్ ఫ్యూజన్ అనే కాదు, వేరే వేరే డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే క్లౌడ్ మీద ఉంటుందండి, మీ స్టోరేజ్ మొత్తం క్లౌడ్లోనే ఉంటుంది. సో డేటా కొలాప్స్ అవుతుంది, డేటా పోతుంది అన్నదానికి ఇబ్బంది ఉండదు. ఓకే. సో నవిడేస్ ఏమవుతుందంటే ఈ ఈ ఇక్కడ ఏమంటారు, డేటాబేస్ మేనేజ్మెంట్ ఆన్ ప్రెమ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. డేటాబేస్ నుంచి క్లౌడ్లోకి మారిపోతున్నారు మొత్తం. ఈవెన్ ఈ బిజినెస్ సూట్ అనేది మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఉంది. బట్ ఏంటంటే ఆర్కిలోడ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే 2030 వరకు మాత్రమే దాని మీద వాడు సపోర్టింగ్ ఇస్తామని. సో 2030 వరకే, సారీ 32 ఐ థింక్. సో అప్పటి వరకు మాత్రమే దాని మీద సపోర్టింగ్ ఉంటుంది. సపోర్టింగ్ కానివ్వండి, దాని మీద అప్డేట్స్ కానీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఆ తర్వాత కంపల్సరీగా అందరూ దాన్ని క్లోజ్ చేసి ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్లోకి రావాల్సిందే. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ ఏమవుతుందంటే ఈ ఈ ఈ బిజినెస్ సూట్ ఇది యూస్ చేసే వాళ్ళందరూ, ఓకే, ఈ బిజినెస్ సూట్ యూస్ చేసే వాళ్ళందరూ క్లౌడ్లోకి మారిపోతున్నారు. ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్లోకి మారిపోతున్నారు. సో దానివల్ల మనకి బయట మార్కెటింగ్ కూడా, ఐ మీన్ దీని మీద జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మైగ్రేషన్ ప్రాసెస్ వల్ల. సో ఈ బిజినెస్ సూట్ నుంచి ఫ్యూజన్లోకి మారుతున్నారు కాబట్టి మనకి ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో మనకి మెయిన్ కాంపిటేటర్ ఎవరంటే మార్కెట్లో ఎస్ఏపి అండి. ఆర్కిల్కి మెయిన్ కాంపిటేటర్ సో ఎస్ఏపి. సో కంపారిటివ్లీ ఎస్ఏపి కన్నా, ఓకే, సో క్యాపబిలిటీస్ మనం ఒకసారి కంపేర్ చేస్తే అకౌంటింగ్ లెవెల్లో కానివ్వండి, బడ్జెటింగ్ లెవెల్లో కానివ్వండి, ప్రైసింగ్, సో ఇలాంటి కొన్ని కొన్ని యాక్సెప్ట్లు మనకి ఆర్కిల్లోనే ఎక్కువ ఏమంటారు కస్టమర్స్ దగ్గర నుంచి, యూస్ చేసే క్లయింట్స్ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఈవెన్ వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది యూస్ చేసేది ఆర్కిల్ ఫ్యూజన్. సో మీరు ఫంక్షనాలిటీ వైజ్గా, క్యాపబిలిటీ వైజ్గా చెక్ చేసినా కానీ ఆర్కిల్కే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది ఎస్ఐపి కన్నా. ఓకే. సో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ఎట్లా ఉందంటే మెనీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ చూడొచ్చు మీరు. సో ఇవన్నీ ఈ సైడ్ లో ఉన్నాయన్నీ మీకు క్లౌడ్ బేసిస్ అండి, క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఓకే. సో తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి మనం వాటితో ఇంటిగ్రేట్ అవ్వచ్చు అండి. మన ఆర్కిల్ ఫ్యూజన్ కి వాటన్నిటితో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ఇంటిగ్రేట్ అయ్యి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఒక లెట్స్ సే ఇప్పుడు మనది ఒక పెద్ద బిజినెస్ ఉండండి, నేను ప్రజెంట్ చేసే ఒక క్లయింట్ ఉన్నాడు, యుఎస్ బేస్డ్ క్లయింట్. సో వాళ్ళది ఎట్లా అంటే వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల వాళ్ళ బిజినెసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క కంట్రీలో వాళ్ళు ఒక్కొక్క అప్లికేషన్స్ అక్కడ యూస్ చేస్తూ ఉంటారు. సో వరల్డ్ వైడ్ గా మొత్తానికి అన్ని
కంట్రీస్ నుంచి వచ్చే డేటా మొత్తం కంపల్సరీగా వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ లో మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. సో వాళ్ళు అక్కడ చిన్న చిన్న అప్లికేషన్ మెయిన్ గా ఇదే యూస్ చేస్తారు ఆర్కిల్ ఫ్యూజన్. బట్ ఏంటంటే కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ కి కొన్ని కొన్ని వాళ్ళ యాక్టివిటీస్ కి వాళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఆ కంట్రీలో ఎక్కువ యూస్ చేసే థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేస్తారు. సో మనం ఏంటంటే కంపల్సరీగా ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎండ్ ఆఫ్ ది డే దట్ షుడ్ బి ఇంటర్ఫేస్ టు అవర్ ఆర్కిల్ ఫ్యూజన్. సో రిపోర్టింగ్ పర్పస్ వీళ్ళకి ట్రాన్సాక్షన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏ అప్లికేషన్ లో జరిగినా ఎండ్ ఆఫ్ ది డే కి రిపోర్టింగ్ పర్పస్ ఆ డేటా మొత్తం అగైన్ మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లోకి రావాలి. సో ఇదేంటంటే ఇంటిగ్రేషన్ అండి. ఇక్కడ మనకి మిడిల్ వేర్ ఫ్యూజన్ మిడిల్ వేర్ ఉంటుంది. ఓకే. సో మిడిల్ వేర్ ద్వారా మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి మనం ఇంటిగ్రేషన్ అవ్వచ్చు. సో అక్కడ డేటా ఎప్పుడు క్రియేట్ అవుతుందో థర్డ్ పార్టీలో ఎప్పుడు డేటా క్రియేట్ అవుతుందో అదే డేటా యాజ్ ఇట్ ఈస్ గా మన ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇంటిగ్రేషన్స్ గురించి కూడా మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, డేటా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనేది కూడా మనం కోర్సులో డిస్కస్ చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే అది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్. లైక్ బట్ మనం ఏంటంటే సో లెర్నింగ్ స్టేజ్ లో మనం అన్ని నేర్చుకోవాలండి. లెర్నింగ్ స్టేజ్ లో మనం టెక్నికల్ స్కిల్ సెట్ కూడా లైట్ గా మనం నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది, స్టాండర్డ్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది. తర్వాత మీరు దాన్ని R&D చేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆర్కిల్ ఈబిఎస్ కి అండ్ క్లౌడ్ కి డిఫరెన్స్ అండి. సో క్లౌడ్ లో మనకి SCM ERP ఈ యాక్టివిటీస్ మొత్తం మనం క్లౌడ్ లోనే సేవ్ చేసుకోవచ్చు అండి. సో క్లౌడ్ లోనే యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. ఇక్కడ మాన్యువల్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే ఐ మీన్ ఆర్కిల్ ఈబిఎస్ కి ఫ్యూజన్ కి తేడా ఏంటంటే అప్లికేషన్ తేడా. అంటే అక్కడున్న నావిగేషన్స్ ఇక్కడున్న నావిగేషన్స్ మారుతాయి అంతే. ఓకే. ఫంక్షన్స్ మాత్రం ఏం మారు. అక్కడ పర్చేజెస్ ఉంటాయి, ఇక్కడ పర్చేజెస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. ఓకే. సో ఫంక్షనాలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి. ఫంక్షనాలిటీ అన్ని సేమ్ ఉంటాయి. బట్ ఫామ్ ఏమంటారు నావిగేషన్స్ మాత్రమే మారుతాయి. ఓకే. ఫ్యూ ఆఫ్ టాప్ MNC కంపెనీస్ విచ్ ఆర్ యూజింగ్ ఆర్కిల్ ఫ్యూజన్ అండి. సో ERP యూస్ చేసే కొన్ని పెద్ద కంపెనీ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అండి ఇవన్నీ. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ మనం డిస్కస్ అయిపోయేది ERP అప్లికేషన్. దీంతో పాటు EPM, SCM, HCM అండ్ CX అండి. సో ఇవన్నీ ఇండివిజువల్ మాడ్యూల్స్, మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయము. జస్ట్ ERP అప్లికేషన్ మాత్రమే నేర్చుకుంటామండి. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో మనం ఎప్పుడు ఏం నేర్చుకుంటామండి. సో ఓన్లీ ERP అప్లికేషన్ మాత్రమే నేర్చుకుంటాం. SCM కానివ్వండి, EPM కానివ్వండి, HCM కానివ్వండి, CX కానివ్వండి, ఈ సపరేట్ మాడ్యూల్స్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ERP లాగానే అవి కూడా సపరేట్ మాడ్యూల్స్. ఓకే. సో వీటిల్లో మనకి SCM అంటే ఈ ప్రొడక్షన్ కి సంబంధించి రా మెటీరియల్, ఓకే, ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ డీల్ చేస్తూ ఉంటారు. HCM అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండి. సో దాంట్లో ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, వాళ్ళ శాలరీస్ కానివ్వండి, ఆ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కస్టమర్ సర్వీస్ అండి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ అండి, కస్టమర్ సపోర్ట్, కంప్లైంట్స్ తీసుకోవడం, సో వాటిని SRs రేస్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ మనకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ CX లో జరుగుతుంది. ఓకేనా. సో సో మనకి మెయిన్గా ఆర్కిల్ ఫ్యూజన్ లో 3 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి. ఒకటి SaaS, PaaS, IaaS. సో వీటి గురించి మీకు కోర్సులో ఇంకా డీటెయిల్గా చెప్తాను. SaaS అనేది మనం డిస్కస్ చేయబోయేది ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇది నాన్ టెక్నికల్, దీంట్లో టెక్నికల్ టర్మ్స్ ఏమి ఉండవు. ఫంక్షనల్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ మీద చేసే సెటప్స్ అండి. SaaS అంటే సర్వీస్ మాత్రమే ఉంటుంది, జస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ మీద యాక్సెస్ ఇస్తాం అంతే. PaaS అండ్ IaaS. PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ రెండు ఏంటంటే బ్యాక్ ఎండ్, మనం ఫ్రంట్ ఎండ్ ఎలా చేస్తున్నామో బ్యాక్ ఎండ్ వాటికి సంబంధించిన టేబుల్స్ లో కానివ్వండి, ఓకే, వాటికి సంబంధించిన టెక్నికల్ కోడింగ్ లో కానివ్వండి చేంజెస్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్స్ లో వచ్చే ఫీజిబిలిటీ ఏంటంటే, సో ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఎలా ఉండిద్ది అంటే SaaS తీసుకున్నాం అనుకోండి, ఇది కొంచెం తక్కువ ఎక్స్పెన్స్ ఉండిద్ది. సో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ మాత్రం వస్తాడు. అదే PaaS తీసుకున్నాం అనుకోండి, దీనికి
ఇది రేంజ్ ఆఫ్ బిజినెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళు తీసుకుంటారు, ప్యాస్ కానీ ఐయాస్ కానీ. ఏంటంటే వీళ్ళు ఫ్రంట్ అండ్ స్క్రీన్ కనిపిస్తూ ఉండేది, బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయీ ఓరియంటెడ్ గా వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవాలి స్క్రీన్స్ లో. మనం 10 స్టాండర్డ్ ఫీల్డ్స్ 10 కనిపిస్తున్నాయండి. వాళ్ళు ఏమంటారంటే మాకు 10 కాదు ఇంకా 15 ఫీల్డ్స్ కావాలి, అడిషనల్ ఫీల్డ్స్ కూడా కావాలి మాకు. ఓకే, ఫామ్ స్టైల్ ఇలా కూడా అంటే మల్టిపుల్ స్టెప్స్ కలిపి మీరు ఒక 4 స్క్రీన్స్ చూపిస్తున్నారు, బట్ మాకు ఒక స్క్రీన్ లోనే అన్ని రావాలి. ఓకే, ఇలాంటి ఫంక్షనాలిటీస్, ఇలాంటి రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం ఆ మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. సో కస్టమైజేషన్స్ ఎక్కడ అవుతాయండి? ప్యాస్ అండ్ ఐఆర్. ప్యాస్ లో అవుతాయి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. బ్యాక్ ఎండ్ టేబుల్స్ మీద యాక్సెస్ ఇస్తాడు ఈ సబ్స్క్రిప్షన్ లో ఆర్కిలాడు. క్లయింట్ ఏం చేస్తాడంటే బ్యాక్ ఎండ్ మీద కూడా, బ్యాక్ ఎండ్ టేబుల్స్ కూడా వీడు మాడిఫై చేసి వాడు ఓన్ గా వాడికి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవాలి. ఓకే, ఐఆస్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ కి సంబంధించిందండి. డేటా ఒక ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్ఫార్మ్ అవటం కానివ్వండి. ఓకే, డేటా డీబీకి సంబంధించిందండి. డేటా డీబీ మెయింటెనెన్స్ కానివ్వండి, డీబీ టేబుల్లో టేబుల్స్, కస్టమైజ్ టేబుల్స్ క్రియేట్ చేయడం కానివ్వండి. సో ఇలాంటి యాక్టివిటీస్ అని మనం ఐఆస్ లో చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే ప్యాస్ అండ్ ఐఆస్ ఈ రెండు టెక్నికల్ కి సంబంధించినవి, శాస్ మాత్రం ఫంక్షనల్ కి సంబంధించినవి. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయేది శాస్ గురించి మాత్రమే. ప్యాస్ అండ్ ఐఆస్ అవి మనకి మన ఏమంటారు కోర్స్ కింద రావు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈఆర్పి శాస్ లో, శాస్ లో మనకి ఈఆర్పి, ఎస్సిఎం, సిఎక్స్ఎస్ఎం ఇందాక మనం చూసాం లిస్ట్ ఆఫ్. సో ఈ వీటన్నిటి గురించి ఉంటాయి. మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసేది ఫస్ట్ వన్ ఈఆర్పి. ఓకే, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. దీంట్లో కూడా మనం మెయిన్ గా నేర్చుకునేది ఫినాన్షియల్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో దీంట్లో 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 6 మాడ్యూల్స్ గురించే మనం నేర్చుకుంటాం. సో ప్రొక్యూర్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవి యాక్చువల్ గా వీటికి సంబంధించి సపరేట్ టీం ఉంటారండి. సో ఇప్పుడు ఫినాన్స్ మాత్రం ఒక టీం ఉంటారు, ఒక ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ కి సపరేట్ టీం ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్స్ పీపీఎం కి సంబంధించి సపరేట్ టీం ఉంటారు. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈపీఎం కానీ, వీళ్ళందరూ సపరేట్ సపరేట్ టీమ్స్ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆ, మా క్లయింట్ కి మేము టీం ఉన్నాం. టీంలో మేము మొత్తం 10 మెంబర్స్ ఉంటాం. 10 మెంబర్స్ ఉంటే ఫినాన్స్ మీద, ఫినాన్స్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్స్ సపోర్టింగ్ లో ఎంతమంది ఉన్నామంటే 3 మెంబర్స్ ఉన్నాం. సో 3 మెంబర్స్ లో మేము మాడ్యూల్స్ ఉన్న 6 మాడ్యూల్స్ ను 2 మాడ్యూల్స్ మేము షేర్ చేసుకొని మేము వర్క్ చేస్తాం. రిమైనింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే కొంతమంది టెక్నికల్ ఉన్నారు, ఇందాక చెప్పాను కదా, ప్యాస్ ఐఆస్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంటిగ్రేషన్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈ ఎస్సిఎం, ఎస్సిఎం, సిఎక్స్ లేదండి, ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి, తర్వాత ప్రొక్యూర్మెంట్ మీద వర్క్ చేసే వాళ్ళు టీమ్ సపరేట్ గా ఉంటారు. అంటే వాళ్ళు కన్సల్టెంట్ సపరేట్గా ఉంటారు. సో మన వర్క్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. సో అప్లికేషన్ మొత్తం మనమే చెయ్యం, మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ లోనే మనం వర్క్ చేస్తాం. ఓకే, సో మనం డిస్కస్ అయిపోయే మన కోర్సులో మెయిన్ గా ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ మాడ్యూల్స్ ఉంటాయండి. మొత్తం 6 మాడ్యూల్స్ ఉంటాయి. సో జనరల్ లెడ్జర్, జిఎల్, ఇది ప్రైమరీ లెడ్జర్ అండి. మెయిన్ పేయబుల్, అకౌంట్స్ పేయబుల్ అంటారు. సో దీంట్లో ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కూడా కవర్ అవుతుంది. రిసీవబుల్ అండి, ఏఆర్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ అండి. సో ఈ మాడ్యూల్స్ అన్ని సబ్ లెడ్జర్స్ అంటారు. ఏపీఆర్, ఎఫ్ఏసిఎం ఇవన్నీ ఏంటంటే సబ్ లెడ్జర్స్. ఈ సబ్ లెడ్జర్స్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి డే టు డే యాక్టివిటీస్ అని మనకి జిఎల్ లోకి వెళ్తే జిఎల్ లో రిపోర్టింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో మన కోర్సులో ఈచ్ మాడ్యూల్ గురించి ఫస్ట్ ఈ 6, ఇది ఇక్కడ మనకి 5 మాడ్యూల్స్ పెట్టాం. మొత్తం 6 మాడ్యూల్స్ గురించి మనం డీటెయిల్డ్ గా ఆ, మనం 1 బై 1 డిస్కస్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు అవర్ జాబ్ డిజిగ్నేషన్. సో మనకి ఇక్కడ సో ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసినవన్నీ అప్లికేషన్ గురించి, బట్ మనం చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మన పని ఏంటంటే కస్టమర్ కి సంబంధించి, క్లయింట్ కి సంబంధించి ఎక్కడన్నా ఇష్యూ వచ్చింది, ఓకే, వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే మాత్రమే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి.
సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఏంటంటే క్లయింట్ కి, ఓకే, అండ్ మనం చేసే వర్క్ చేసే కంపెనీకి. సో వాళ్ళకి ఏమంటారు, ఎగ్జాంపుల్, ఒక ఏబిసి ఒక కంపెనీ ఉందండి. ఏబిసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఏబిసి లిమిటెడ్ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే లార్జ్ బిజినెస్, అంటే మల్టీనేషనల్స్ లో ఒక బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఒక ఈఆర్పి అప్లికేషన్ అనేది వాళ్ళకి ఫీజిబుల్ గా లేదు. దాంట్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. సో కరెన్సీ విషయంలో కానివ్వండి, రిపోర్ట్స్ విషయంలో కానీ వాళ్ళకి కంఫర్ట్ గా లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్కిల్ ఫ్యూజన్ కి కన్వర్ట్ అవుతున్నారు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేవాళ్ళు, లెట్స్ సే నేను డెలైట్ లో వర్క్ చేస్తున్నాను. సో డెలైట్ లో నేను ఎంప్లాయీని, ఓకేనా. సో వాడు ఏం చేస్తాడు, ఏబిసి లిమిటెడ్ అనేవాడు డెలైట్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. బాబు మాకు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కావాలి, మీరు ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పి అడుగుతారు. సో డెలైట్ వాడు ఏం చేస్తాడు, ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే ఆర్కిల్ అనేది ఒక కంపెనీ ఉంది ఆల్రెడీ, కాకపోతే వాడి దగ్గర నుంచి ప్రొడక్ట్ ని మనం సబ్స్క్రైబ్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. సో ఇంప్లిమెంట్ చేసానికి ఆర్కిల్ ఫ్యూజన్ మనకి ఈ డెలైట్ లో ఏం చేస్తాం, మనం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకి డెలైట్ తరపున మనం చేస్తాం యాక్టివిటీ. సో మనం వర్క్ చేస్తున్న డెలైట్ కంపెనీలో కాబట్టి, సో మనం సపోర్ట్ ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది మనం చేస్తాం. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో న్యూ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని కొన్ని ఎన్హాన్స్మెంట్ అంటే న్యూ ఫీచర్స్ ని యాడ్ చేయడంలో కావచ్చు, మైగ్రేషన్, అంటే ఇప్పుడు మనకి ఏమంటారు, ఈ బిజినెస్ సూట్ నుంచి ఆర్కిల్ క్లౌడ్ కి ఎలా మూవ్ అవుతున్నారు, మైగ్రేషన్. లేకుంటే డేటా మైగ్రేషన్. ఓకే, డేటాని మనకి లెట్స్ ఇప్పుడు లెగసీ సిస్టమ్ ఒకటి ఉంది, వాడు ఆల్రెడీ ఓల్డ్ సిస్టమ్ ఒక దాంట్లో థౌజండ్స్ ఆఫ్ డేటా ఉంది, సప్లయర్స్, కస్టమర్స్, ఎంప్లాయీస్ డేటా మొత్తం ఉంది. సో మనం న్యూ అప్లికేషన్ వేస్తున్నప్పుడు ఆ డేటా మొత్తాన్ని మనం మైగ్రేట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ గా. సో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ వాడు మళ్ళీ కొత్త సిస్టమ్ లో ఎంట్రీ చేసుకోలేడు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ ఉందండి, లెగసీ సిస్టమ్ నడుస్తూ ఉంది, ఈ రోజు ఆపేసి నెక్స్ట్ రోజు నుంచి మనం కొత్త అప్లికేషన్ లో వాడు యాక్టివ్ గా ఉండాలి. అంటే ఈ రోజున లెగసీ సిస్టమ్ లో ఏ పాయింట్ దగ్గర ఆగాడో ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ వాడు స్టార్ట్ అవ్వాలి. అంతేగాని మళ్ళీ ఫస్ట్ నుంచి వాడు మళ్ళీ అన్ని ఎంట్రీ చేసుకోవడం అలా రాకూడదు. అర్థమైంది మీకు? లెగసీ సిస్టమ్ లో లెట్స్ 1 to 10 ఉన్నాయి అనుకోండి, లెగసీ సిస్టమ్ లో వాడు 6 వరకు వచ్చాడు. 6 దగ్గర నుంచి 7 నుంచి వాడు స్టార్ట్ అవ్వాలి, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి వాడు మొత్తం డేటాని వాడు ఆ, కొత్త సిస్టంలో ఎంట్రీ చేసుకోకూడదు. కాబట్టి ఎందుకంటే డేటా అనేది హ్యూజ్ గా ఉండేది కాబట్టి దాన్ని మళ్ళీ రీఎంట్రీ చేయడం అనేది వాళ్ళకి కష్టం. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారండి. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన దాని మీద వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారండి. డే టు డే యాక్టివిటీస్ అంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ అంటే పర్చేస్, సేల్స్, పేమెంట్, రిసీట్స్. ఆ కంపెనీలో ఏబిసి లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటా ఉంటారు, కానీ వాళ్ళకి అప్లికేషన్ మీద ఫుల్ యాక్సెస్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకి డేటా ప్రైవసీ గురించి కానివ్వండి, ఓకే, డేటా ఏమంటారు, సెక్యూరిటీ పర్పస్, ఎవరైనా కానీ ఒక ట్రాన్సాక్షన్ డిలీట్ చేయడం కానివ్వండి, వాళ్ళ ఓన్ అకౌంట్కి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇలాంటి డేటా సెక్యూరిటీ పర్పస్ కోసం ఏం చేస్తారంటే ఆ ఎండ్ యూజర్ కి ఎవడైతే ఒకడు ఉన్నాడో, ఒక లెట్స్ ఒక ఎక్స్ అని ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, వాడు కేవలం ఇన్వాయిసెస్ ఎంట్రీ చేయడం వరకే ఉండిద్ది వాడికి యాక్సెస్. ఇంక మిగతాది ఒకవేళ ఇన్వాయిస్ ఎంట్రీ చేయలేకపోతున్నాడంటే వాడికి తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే సింపుల్ గా వాడు రిక్వెస్ట్ చేసేస్తాడు మనకి, వీఆర్ అనేబుల్ టు క్రియేట్ ఇన్వాయిస్, ప్లీజ్ హెల్ప్ అస్ అని. సో మనకి సో వాడికి యాక్సెస్ లిమిట్ ఉంది కాబట్టి వాడికి తెలియదు. బట్ మనకి ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళం మనం కాబట్టి మనకు తెలుస్తుంది ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఎందుకు ఇష్యూ వచ్చింది అని. చాలా సింపుల్ గా ఉంటాయి ఇష్యూస్ అవన్నీ, మనకు చూడగానే అర్థమైపోద్ది. అంటే నా ఇష్యూ ఫిక్స్ చేసి ఆ పర్టికులర్ యూజర్ కి మనం హెల్ప్ చేస్తాం. సో సపోర్టింగ్ లో మనం చేసేది అదే. సో ఒక్కోసారి న్యూ ఫంక్షన్స్ గురించి కానివ్వండి, ఒకవేళ ఆ ఎండ్ యూజర్కి వచ్చిన ఇష్యూ మనం రిజాల్వ్ చేయలేకపోతే ఆర్కిల్ సపోర్టింగ్ తీసుకోవచ్చు. ఆర్కిల్ ప్రొడక్ట్, మెయిన్ ప్రొడక్ట్ వాడే మనకి మెటాలింక్ ద్వారా, ఓకే, సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే వాడు హెల్ప్ చేస్తాడు.
అంతేగాని ఒకవేళ ఆర్కిల్ అప్లికేషన్ కూడా వాడు ప్రొడక్ట్ కూడా మనకి సపోర్ట్ చేయలేకపోయాడు అంటే మనం ఏం చేయలేం. కంపల్సరీగా వాడు అడిగింది, క్లయింట్ అడిగింది కంపల్సరీగా మనం చేయాలని రూల్ ఏం లేదు. అది పాసిబుల్ అయితే చేస్తాం, లేకపోతే వర్క్ అరౌండ్ చేస్తాం. ఇది కాదు బాబు, ఈ రూట్ లో కాదు, ఇంకో రూట్ లో ఇంకో విధంగా చేయాలి ఫంక్షనాలిటీ. ఇది మనకి ఫీజిబిలిటీ లేదు, మన మన ఆర్కిల్ ఫ్యూజన్ లో దీనికి సంబంధించి ఫీజిబిలిటీ లేదు. అంతే. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ మీద వెళ్తున్నాం కాబట్టి ఆర్కిల్ ప్రోడక్ట్ ఎంతవరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అంతవరకు మనం చెప్పగలం, అంతకు మించి మనం చేయలేం. ఓకేనా? సో మనకి టూ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ లో మనకి మన కోర్సులో చెప్తాను ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి, ఎన్ని డేస్ పడతాయి. సో రియల్ టైమ్ సినారియోస్ లో వీటి రెండింటి గురించి మీకు క్లియర్ గా చెప్తాను. ఓకేనా? కోర్స్ డీటెయిల్స్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం ఆల్రెడీ. కోర్సులో మెయిన్ గా మాడ్యూల్స్ జిఎల్, ఏపీఆర్, క్యాష్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్స్ కవర్ చేస్తాను. ఓకే, దీంట్లో మెయిన్ ఇంకా పి ప్రాసెస్, ప్రొక్యూర్ టు పేమెంట్ సైకిల్ గురించి కానివ్వండి, క్యాష్ ఆర్డర్ టు క్యాష్. ఓకే, పి ఏమో ఏపీ మాడ్యూల్ అండి, ఓటీసీ ఏమో ఏఆర్ మాడ్యూల్. ఈ రెండు మెయిన్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది. జనరల్ ఎంట్రీస్తో సహా ఎండ్ టు ఎండ్ ఏమంటారు రికాన్సిలేషన్ వరకు మాకు చెప్తాను. తర్వాత అసెట్ ఎక్విజిషన్ టు రిటైర్మెంట్, అసెట్ రిక్విజిషన్ కూడా, ఫిక్స్డ్ అసెట్ గురించి, అసెట్ క్రియేషన్ దగ్గర నుంచి ఓకే సెటిల్మెంట్ వరకు, ఓకే రీసేల్ చేసే వరకు జరిగే యాక్టివిటీస్ కూడా మొత్తం మీకు అసెట్ టు అసెట్ ఎక్విజిషన్ టు రిటైర్మెంట్ ప్రాసెస్ లో కవర్ చేస్తాం. ఓకేనా? సో ఇది రియల్ టైమ్ సినారీస్ చెప్పాను కదా, ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ గురించి, దాంట్లో ప్రాసెస్ చేసే డాక్యుమెంట్స్ గురించి. సో కస్టమైజేషన్స్ అండి. సో ఇవి డిఎఫ్ఎఫ్ కానివ్వండి, బిఐపి రిపోర్ట్స్ కానివ్వండి, డేటా మైగ్రేషన్, ఎఫ్బిడే టెంప్లెట్ ద్వారా డేటా మైగ్రేషన్ ఎలా చేస్తాము, ఓకే స్ప్రెడ్ షీట్ ద్వారా ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాము, ఈ యాక్టివిటీస్ అన్ని మీకు రియల్ టైమ్ సినారీస్ లో కవర్ అవుతాయండి. ఓకే, సో థియరీ ఇప్పుడు మీకు థియరీ ఎలా చెప్తారంటే ఫస్ట్ పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రతి మాడ్యూల్ కి సంబంధించి ఫస్ట్ పీపీటీ ప్రజెంటేషన్ తో మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అక్కడే మీకు ఒకసారి ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్, మళ్ళీ మనం థియరీలో డిస్కస్ చేసిన దాని మీదే మళ్ళీ సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో దాన్ని సెటప్స్ అయిపోయాక మళ్ళా ఆ సెటప్స్ మనం ఎలా వర్క్ అవుతున్నాయి టెస్ట్ చేస్తాం. సో మనకి చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఈ సెటప్స్ గురించి, ఆ ఫంక్షనాలిటీస్ అన్ని మనం చెక్ చేస్తాం. సో మనకు డైలీ సెషన్స్ అన్ని రికార్డ్ అవుతాయండి. డైలీ సెషన్ రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్స్ మొత్తం మీకు గూగుల్ డ్రైవ్ లో పెట్టి మీకు మీ ఈమెయిల్ ఐడికి షేర్ ఇస్తాను. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము, ప్రతి మాడ్యూల్కి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇన్స్టెన్స్ యాక్సెస్ ఉంటుంది, వీక్లీ అసైన్మెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని ఉంటాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. హలో, సో అన్మ్యూట్ చేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి రామారావు గారు. సో కోర్స్ టైం వచ్చేసరికి ప్రదీప్ అడిగారు. కోర్స్ టైం వచ్చేసరికి మార్నింగ్ 7 to 8:30 అండి. మార్నింగ్ 7 to 8 1 hour క్లాస్ ఉంటుంది. 8 to 8:30 మీ క్వరీస్ మీద హాఫ్ టైమ్స్ ఇస్తాను. ఒకవేళ మీకు క్వరీస్ ఏమైనా లేకపోతే 10 minutes లో క్లోజ్ అవుతుంది. క్వరీస్ ఉంటే 15 minutes ఆర్ 30 minutes వరకు మనం డిస్కస్ చేస్తాం. సో నా షెడ్యూల్ అయితే మార్నింగ్ 7 to 8:30 కోర్స్ మీదే ఉంటుంది. ఓకేనా? 1 hour చెప్తాను క్లాస్, ఎక్కువ చెప్పను. ఓకే, 7 to 8 వరకు క్లాస్ చెప్తాను, హాఫ్ మన డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ నాగరాజు గారు? ఓకే, ఫీజు వచ్చేసరికి మనకి 15K ఉందండి. సో డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 2.5 months అండి. సో ఖచ్చితంగా 2.5 months లో ఒకవేళ మనకి ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంకా అదర్ లీవ్స్ కానివ్వండి, ఇలా వస్తే కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. మాక్సిమం మనకి 2.5 months లో కోర్స్ కంప్లీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏప్రిల్లో బ్యాచ్ స్టార్ట్ అయింది.
ఈ ఏప్రిల్ దగ్గర నుంచి హాలిడేస్ ఎక్కువ వచ్చినాయండి. సో అంటే ఇంకా ఫంక్షన్ ఏమంటారు ఫెస్టివల్స్ కానివ్వండి, సో లీవ్స్ ఎక్కువ పడినాయి. కొంచెం వాళ్ళకి ఇంకా ఒక 1 వీక్ టైం పడుతుంది. అంటే 2 వీక్స్ వరకు అయిపోద్ది వాళ్ళకి. యాక్చువల్గా 15th వరకు వాళ్ళకి టార్గెట్ అయిపోవాలి. ఇంకో 5 days ఎక్స్ట్రా పట్టొచ్చు. ఓకే. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి రియల్ టైం స్టార్ట్ చేస్తారండి నెక్స్ట్ వీక్ అంటే మీ కోర్స్ కంటే కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా వాళ్ళకి రియల్ టైం స్టార్ట్ అయ్యింది. మీకు వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. రియల్ టైమ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి రియల్ టైం చెప్తాను. సో ఈవెన్ మీ బ్యాచ్ కూడా చెప్తాను. 2 times మీరు వినొచ్చు. మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. చెప్పండి. Hi Mahesh, this is చెప్ Chandra. చంద్ర చెప్పండి. So what is the difference of functional and techno-functional? So which is one is better? సో functional means it is front end activities. And so, if suppose if you are trying to create an invoice, if you're trying to create a sales invoice or a purchase invoice, supplier invoice, then you need to do some functional setups. And so we have Okay. a couple of transaction type, okay, transaction source, like that. So we need to create some setups. Based on the setups we can create one transaction or invoice. So this is a functional area. Whereas technical means if you want to create some a report from backend tables, okay, so whatever the transaction you have created in front end, if you want to fetch them from backend. So if you create some transaction with 50,000 amount, the same transaction you want to extract from the backend table, again that should be interface to other application. Or you want to take a printout how many records are created in particular week or particular month. Okay. Okay, for that we need to create some BIP report or OTBA report. So that is one type of technical activity. And for that we need some PLSQL or SQL skill set. Yes. ఓకే. సో ఈ కోర్సులో వచ్చేసరికి మీకు నేను శాంపిల్ బిఏపి రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే. Sir, functional తర్వాత టెక్నో ఫంక్షనల్ కూడా మీరు చెప్తారా? టెక్నో ఫంక్షనల్ చెప్పను, ఓన్లీ ఫంక్షనల్ మాత్రం చెప్తానండి. ఓకే. సో మీకు సో ఇది బేసిక్ కాదు, ఒక నిమిషం. సో ఈ ఫంక్షనల్ లోనే మీకు టెక్నికల్ కి సంబంధించి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో దాన్ని ఓకే. బేస్ చేసుకొని మీరు తర్వాత నేర్చుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది ఇప్పుడు ఈజీ. ఇది ఈజీగానే ఉంటుంది. టెక్నికల్ లో 4 కాన్సెప్ట్స్ ఉంటాయండి మెయిన్ గా. ఓకే. అప్రూవల్స్ కి ఓకే. సంబంధించి, బిఐపి రిపోర్ట్స్ కి సంబంధించి, ఓఎస్ కి సంబంధించి, తర్వాత వెబ్ సర్వీసెస్ కి సంబంధించి ఉంటాయి. సో ఏపీఐ సర్వీసెస్ కి సంబంధించి ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్ కి అంత స్కిల్ వాటి గురించి అంత అవసరం లేదు. మెయిన్ గా మీకు ఫంక్షనల్ కన్సల్టెంట్ కి అయినా కానీ బిఐపి రిపోర్ట్స్ గురించి తెలిస్తే చాలు. పేజ్ కస్టమైజేషన్స్, సో ఇవన్నీ ఈవెన్ నాకు వచ్చినా కానీ ఇప్పుడు నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ లో అది మనల్ని అంటే మన స్కోప్ లో ఉండదు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఆ టికెట్ డిఫాల్ట్ గా టెక్నికల్ కన్సల్టెంట్కి వెళ్ళిపోద్ది. అదేంటి నాకు ఓకే. వచ్చు కదా నేను చేస్తాను కదా అంటట్లేదు. ఎందుకంటే నీ పని నువ్వు చేయాలి, టెక్నికల్ వాడి పని వాడు చేయాలి. అల్టిమేట్ గా మనకి బిల్లింగ్ రావాలి కదా. అంటే ఎస్ సార్. 4 మెంబర్స్ చేసే పని నేను ఒక్కనే చేస్తానంటే ఎట్లా? 4 మెంబర్స్ చేయాలి, 400 రూపీస్ రావాలి. అంతేగా నేను ఎస్. ఒక్కడే చేస్తాను, నీకు 100 రూపీస్ ఇస్తాడు కదా క్లయింట్. ఎస్. సో అలా అనమాట. ఇంకొక లాస్ట్ క్వెషన్. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కొంచెం ఇంగ్లీష్‌లో పూర్ ఉంటారు కదా! రియల్ టైమ్‌లో ఏమైనా బెటర్ చేసుకోవాలా ఫ్లూయెన్సీ అంటే ఇంగ్లీష్? మనకి ఏంటంటే మెయిన్ గా కమ్యూనికేషన్ స్కిల్స్, దీని గురించి బేసిక్ స్కిల్ సెట్ అండి. మీరు ఒక కాన్సెప్ట్ గురించి, ఓకే, ఒక సెటప్ అంటే ఫంక్షనాలిటీ గురించి మీరు మాట్లాడగలిగితే చాలు. సో ఓకే. క్యాజువల్ టాకింగ్ వేరు. ఓకే, యెస్. క్లయింట్ మీతో ఎప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తాడంటే ఈ ఇష్యూ గురించి, ఏం ట్రై చేస్తున్నాడు, వాడికి ఎక్కడ ఇష్యూ వస్తుంది. ఓకే. సో వాళ్ళు మాత్రం దాని గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. సో బేసిక్ ఏంటంటే మీరు వాళ్ళ ఇష్యూని అర్థం చేసుకోగలగాలి, దాన్ని మీరు రిజాల్వ్ చేసుకోగలగాలి అంతే. ఓకే. థాంక్ సో యూ. ఎక్కువ ఏమంటారు ఎప్పుడు వాయిస్ ఓరియంటెడ్ వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అయ్యేంత అవసరం ఉండదు. బట్ నేను చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ సెట్ గురించి అయితే అంత ఇంపార్టెంట్ కాదండి. మీకు దగ్గర స్కిల్ సెట్ ఉంటే చాలు.
మీ ఓకే. దగ్గర స్కిల్ సెట్ ఉంటే చాలు. ఆ ఆ ఇష్యూని మీరు అర్థం చేసుకొని రిజాల్వ్ చేయగలిగితే చాలు. మనకి ఫేస్ టు ఫేస్ వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ ఉండిద్దండి. ఓకేనా, వాళ్ళు ఒక ఇష్యూ వస్తుంది, టికెట్ రేస్ చేస్తారు. టికెట్ రేస్ చేయగా దాంట్లో వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ అటాచ్ చేస్తారు, స్క్రీన్ షాట్లు కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఈ ఇష్యూ ఎక్కడ వచ్చింది అనేది. దాన్ని మనం అర్థం చేసుకొని మనం రిజల్యూషన్ టికెట్లోనే ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇన్ ద సెన్స్ జీరా టికెట్ కానివ్వండి, వాడు సర్వీస్ నౌలో కానీ ఒక రిక్వెస్ట్ రేస్ చేస్తాడు, దాన్ని మనం సాల్వ్ చేస్తాం. అంటే ఒక్కోసారి మనకి వాడు పెట్టిన టికెట్లో మనకి ఇష్యూ అర్థం కాలేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అవుతాం, వాడితో డిస్కస్ చేసి ఆడు అసలు ఏం ట్రై చేయాలనుకున్నాడు, ఏ ఫంక్షనాలిటీ ట్రై చేయాలనుకున్నాడు, వాడు ఎక్కడ ఇష్యూ ఫే చేస్తున్నాడు, అది మనం చూడగానే అర్థమవుతుంది. దాని గురించి మనం నోట్ చేసుకుని దాని మీద మనం లోయర్ ఎన్విరాన్మెంట్లో మనం టెస్ట్ చేసుకొని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంతే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? మహేష్, దిస్ ఇస్ ప్రదీప్. చెప్పండి. అదే చిన్న స్మాల్ డౌట్. ఇప్పుడు జనరల్ గా త్వరగా ఏ వచ్చి చాలా జాబ్ పోతున్నాయి కదా ఇప్పుడు ఐటీలో. సో మనకి ఇప్పుడు ఈ ఒరాకల్ ఫ్యూజన్ వల్ల మనకి స్పాన్ పడలేదా అని. అంటే ఈ ఏ ఇంపాక్ట్ అన్నది లేదండి ఆర్కిల్ ఫ్యూజన్ మీద, ప్రస్తుతానికి అయితే ఓకే. ఏ ఇంపాక్ట్ లేదు. సో ఇది ఏంటంటే ఓకే. మనకి ఇప్పుడు మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కానీ, ఎస్క్యూఎల్ క్వెరీ గురించి కానివ్వండి, వాటి గురించి మీకు సొల్యూషన్ కొడితే వాడు కోడ్ ఇస్తాడు. కానీ అది సెటప్ గురించి, ఓకే, సో ఓకే. ఈ సెటప్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉండిద్దో తెలియదు కదా మనకి. ఒక్కొక్క అదే. కస్టమర్ రిక్వైర్మెంట్ ఒక్కోలా ఉండిద్ది. వాడికి సంబంధించిన సెటప్స్ కంపల్సరీగా మాన్యువల్ సెటప్స్ చేయాల్సిందే. మనిషి ఒక డాక్యుమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే, ఇంప్లిమెంటేషన్ సంబంధించి కొన్ని స్టేజెస్ ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ ఆటోమేషన్ చేయాలంటే ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో 6 months to 8 months టైం ఉంటుందండి. సో ఒక్కోదానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉండేది. ఫస్ట్ మనం వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి, వీటన్నిటిని గ్యాదర్ చేసుకొని మన అప్లికేషన్లో అవన్నీ ఫీజిబిలిటీ ఉన్నాయి చెక్ చేసుకొని వాటి గురించి సంబంధించి మన సెటప్స్ చేసి టెస్ట్ చేసి వాళ్ళకి ఇదిగో మీరు కావాల్సిన ఫంక్షనాలిటీ, మీరు ఆ, ఏమంటారు ఎక్స్పెక్ట్ చేసిన ఫంక్షనాలిటీ ఇదా కాదా వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకొని, సో అంతా ప్రొడక్షన్లోకి మూవ్ చేసిన తర్వాత వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటారు. దాంట్లో ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు మనకి టికెట్ రేస్. ఇదేంటంటే ఈ ప్రాసెస్లో మీకు ఆటోమేషన్ ఎక్కడ అవసరం రాదు. ఒకవేళ ఆటోమేషన్ ఓకే. వచ్చినా కానీ దానికి ఏంటంటే ఫంక్షనాలిటీ ఎలా చేయాలో వస్తుంది అంతే, సింపుల్గా. అంటే వాళ్ళు ఎండ్ యూజర్స్ ఉంటారు కదండి. అంటే ఒక ఓకే. బిజినెస్ యూనిట్లో ఒక బిజినెస్లో వర్క్ చేసి ఎంప్లాయీస్ని తగ్గించడానికి ఏ ఇంపాక్ట్ అవుతుందేమో కానీ కన్సల్టింగ్ మన సపోర్ట్ని తగ్గించడానికి ఏఐ సపోర్ట్ చేసేది అయితే ఉండదు కంపల్సరీగా. ఏంటంటే క్రోర్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతున్నప్పుడు వాడు ఆ, అంత అంత ఈజీగా ఆటోమేషన్లోకి వెళ్ళడం. ఓకే. థ్యాంక్ యూ. ఉమ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీ ఒరాకల్ ఫ్యూజన్ కి మనకి. లేదు లేదండి, నేను అదే చెప్తున్నాను, టెక్నికల్ వాళ్ళకి మాత్రమే కావాలి అది. ఓకే. అంటే నా టెక్నికల్ బ్రదర్ ఒక ఆయన అని చెప్పారు, అందుకని కొంచెం డౌట్ వచ్చింది. టెక్నికల్ కన్సల్టెంట్ ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఫంక్షన్ కన్సల్టెంట్ని, నాకు బిఐపి రిపోర్ట్స్ చేయటం వచ్చు, ఓటీబీ రిపోర్ట్స్ చేయటం వచ్చు. క్లయింట్కి ఓకే. ఈ సపోర్టింగ్ లో ఏదైనా ఇష్యూ వస్తా ఉంటుంది, బిఐపి రిపోర్ట్ పని చేయట్లేదు, అక్కడ స్టక్ అవుతుంది, ఎర్రర్ వస్తుందని టికెట్ రేస్ చేస్తాడు. అది చూస్తే నాకు అర్థమైపోద్ది ఏంది ఎక్కడ వచ్చింది ఇష్యూ, ఏంది వచ్చిందని. బట్ ఏంటంటే మా టీంలో బిఐపి రిపోర్ట్కి సంబంధించి ఒక క్లయింట్ ఒక ఒక ఏమంటారు కన్సల్టెంట్ ఉన్నాడు. సో మనోడికి మనోడే చేయాలి ఆ పని, ఆ కన్సల్టెంటే చేయాలి ఆ పని. అది నాకు వచ్చు కదా అని నేను చేయను. ఓకే, సో టెక్నికల్ కన్సల్టెంట్ సపరేట్ ఉంటారు, వాళ్ళు చేయాలి ఆ పని. ఓకే. సో థ్యాంక్ యూ. మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే మనకి తీసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ మనకు కూడా ఉండాలి, ఏ టేబుల్ నుంచి డేటా వస్తుంది, ఎక్కడ ఇష్యూ వస్తుంది, మనం ఈజీగా ఈవెన్ మనకి ఏమంటారు ఫంక్షనల్ అండ్ టెక్నికల్ రెండు నేర్చుకుంటే కూడా మనకి ఇంకా ఫ్యూచర్ ఉంటుందండి బాగా. ఓకే. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ అండి. ఎనీ క్వశ్చన్స్? మెసేజ్ పెట్టారు. ఓకే, ఈబిఎస్ R12. ఈబిఎస్ R12, ఈబిఎస్ నేను చాలా ఇయర్స్ అయిపోయిందండి వర్క్ చేసి, 2017-18లో అప్పుడు తీసుకున్నాను. సో ఇంతగా లేదు నాకు దాని గురించి. ఏమంటారు
దాని గురించి అయితే ఎంతగా చూడగలను, ఇష్యూస్ చూడగలను కానీ ఏమంటారు, రిప్లికేట్ చేయడానికి నా దగ్గర ఏమంటారు సోర్స్ లేదు దానికి. అట్లా. ఎనీ క్వశ్చన్స్ అండి? సో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు, ఒకవేళ మీరు ఆల్రెడీ మనకి గ్రూప్ స్టార్ట్ అయిందండి. ఆర్కిల్ ఇది కోర్స్కి సంబంధించి జూన్ బ్యాచ్కి సంబంధించి వాట్సాప్లో గ్రూప్ స్టార్ట్ అయింది. సో ఒకవేళ మీలో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, ఈ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ ఆ గ్రూప్లో లేరు అంటే మాత్రం నాకు నా నెంబర్కి పింగ్ చేయండి. ఇక్కడ నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నంబర్. సో వాట్సాప్ నంబర్ ఇది, నాకు పింగ్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా? 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 15th నుంచి మీకు ఇంట్రడక్షన్ నుంచి మొత్తం స్టార్ట్ అవుతాయి. సో అక్కడ మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా కానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇంకోసారి అయినా రీచ్ అవ్వచ్చు. ఓకే. సో ఫ్రెషర్స్ గురించి అడుగుతున్నారు కదా. సో కొన్ని కంపెనీస్ ఫ్రెషర్స్ని తీసుకుంటున్నాయండి. ఫ్రెషర్స్ని తీసుకుంటున్నాయి, వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఫ్రెషర్స్ అయితే మాత్రం కంపల్సరీగా సిఏ కానివ్వండి, ఐసిడబ్ల్యూఏ కానివ్వండి, ఓకే, సిఎస్ ఇలాంటి వాళ్ళు అయితే ఉండాలండి. సో ఎంబీఏ స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళకైతే ఫ్రెషర్స్ మీద ఆపర్చునిటీస్ ఈజీగా దొరుకుతాయి. బట్ వేరే డొమైన్ ఉన్న, అంటే వేరే బీటెక్ కానివ్వండి, వేరే డొమైన్ ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే బెటర్. ఓకే. ఎనీ క్వరీస్ అండి? ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.